శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. నమస్కారం. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో వెలసిన అపురూపమైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం. దక్షిణ భారతదేశంలో నేమరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం ఇదే కావడం మనందరికీ గర్వకారణం. ఈ ఆలయ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో దొంగల బెడద విపరీతంగా ఉండేది. ప్రజల ఆక్రందనలు విన్న రాజా వారు దొంగలను అణచివేయడానికి ఒక వ్యూహం పన్నారు. అన్నదానం పేరుతో వారందర్నీ పిలిపించి ఆహారంలో విషం కలిపి వారిని అంతం చేశారు. అయితే ఈ సంఘటన రాజా వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఆ పాప పరిహారార్థం ఆయనకు అన్నం సహించేది కాదు. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవునికే గుడి కట్టించాలని రాజావారు నిర్ణయించుకున్నారు. సాధారణంగా బ్రహ్మదేవునికి గుడి ఉండదు కాని రాజావారు సాహసించి ఒక కోనేరులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. అదే అష్టదిగ్బంధనం. తూర్పు పడమరల్లో శివాలయాలు శ్రీ సహస్రలింగేశ్వరస్వామి, దక్షిణాన శ్రీ రంగనాథస్వామి, ఉత్తరాన శ్రీ వేణుగోపాలస్వామి. ఇలా విష్ణుశివ ఆలయాల మధ్య 4 మూలల అమ్మవార్ల ఆలయాలతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కోనేరులో బ్రహ్మదేవుడిని ప్రతిష్ఠించారు. విశేష పూజలు. బృహస్పతి గురుగ్రహంకి బ్రహ్మదేవుడే అధిదేవత. అందుకే గురు అనుగ్రహం కోసం ఇక్కడ గురువారం ఆదివారం ఉదయం జరిగే అభిషేకాలకు భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. రండి, చేబ్రోలులోని ఈ అరుదైన చారిత్రక సంపదను దర్శించుకుందాం.